హైదరాబాద్‌లో ఎండలెప్పుడొస్తున్నాయో, వానలెప్పుడొస్తున్నాయో తెలియట్లేదు. అంటే బేసిక్‌గా అలాగే ఉన్నది బయట కూడా నాట్ ఓన్లీ హైదరాబాద్. సో, జూనో గాడిని వదిలి దాని ఫుడ్ కోసం వెళ్ళాం కదా బయటకి. అక్కడ ఒక గోల్డెన్ గ్రూమింగ్ అవుతుందనమాట. సో, నేను ఆల్రెడీ మా గోల్డెన్‌ని మిస్ అయ్యి ఉన్నాను కదా విస్కీ గాడిని. చాలా ఆడుకోవాలనిపించింది దాన్ని చూడగానే. బట్ గ్రూమింగ్‌లో ఉందని వెళ్ళిపోతుండగా మా బిల్లింగ్ అయ్యేలోపు 5 సెకండ్స్‌లో అదే బయటకొచ్చింది. ఏదో నేను తెలిసినట్టు నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చిందనమాట. విస్కీ గాడు వచ్చినట్టే అనిపించింది ఒక్క నిమిషం నాకు. సో, చాలా ఆడుకోవాలనిపించింది. ఓనర్ గూడా ఇచ్చారనమాట. దాన్ని మేబీ ఫాదర్ అయి ఉంటారు. సో, ఇచ్చారు. ఇంకా కుక్కీ కూడా ఇచ్చారనమాట. అదుంటే మీ దగ్గరుంటది ఆడిపిచ్చుకోండి అని చెప్పి. సో, నన్ను నా ఎక్సైట్‌మెంట్ చూసి అడిగారు. మీకు పెట్ లేదా అని. ఉన్నాది. బట్ ఇట్లా మా గోల్డెన్ కూడా ఇలా అయింది అని చెప్పాననమాట. సో, అప్పుడు ఆడుకోమని చెప్పి ఇచ్చారు. అసలు సేమ్ యాక్షన్స్ అన్నీ విస్కీ లాగే చేసింది. నాకు ఏమన్నా దాని మీద ఎక్కువ లవ్‌తో దీన్ని కూడా అట్లా చూస్తున్నానేంటి అర్థం కాలే. సేమ్ యాక్షన్స్ అనమాట. చాలా సేపు నాకు విస్కీతో ఉన్నట్టుగానే అనిపించింది. కంట్లో నీళ్ళు తిరిగాయి నాకైతే లిటరల్లీ అది గుర్తొచ్చి. సో, మీకు కూడా ఇట్లాంటి ఏమైనా ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయా నాలాగా? అండ్ జూనగఢ్ వచ్చాక చూడండి. జూనగఢ్‌ని ఫస్ట్ టైం మా ఇంటికి అండ్ అత్తమ్మ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాను.